చూస్తే ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం పదవికి 2 రోజుల్లో రాజీనామా చేస్తానని ప్రకటించడం హస్తన రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు కేజ్రీవాల్ రాజీనామా ప్రకటించి చేయాల్సిన ఎందుకొచ్చింది? ఢిల్లీ రాజకీయాలు ఏ టర్న్ తీసుకోబోతున్నాయి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సెప్టెంబర్ 13న బెయిల్పై తిహార్ జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో తనని తాను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు సీఎం పదవిలో ఉండబోనని తెలిపారు. 2 రోజుల్లో తాను సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా ఢిల్లీ పాలిటిక్స్ షేక్ అయ్యాయి. సీఎం పదవికి తాను రాజీనామా చేశాక నవంబర్లో మహారాష్ట్రతో పాటు ఢిల్లీలో కూడా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు అబద్ధమని నిరూపించుకునేందుకు అగ్ని పరీక్షకు సైతం సిద్ధంగా ఉన్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించినప్పుడు తన భవిష్యత్ ఏంటో ఓటర్లే నిర్ణయిస్తారని చెప్పారు. మళ్లీ ప్రజల మధ్యలోకి వెళ్తానని, ప్రతి వీధికి, ప్రతి ఇంటికి తిరుగుతానని, తాను నిర్దోషిని అనుకుంటే ప్రజలు ఓట్లు వేస్తారన్నారు కేజ్రీవాల్. ఆమ్ ఆద్మీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆ దేవుడే తమను ముందుకు నడిపించారన్నారు కేజ్రీవాల్. దైవమిచ్చిన ధైర్యంతోనే శత్రువులతో పోరాడతామని తెలిపారు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఆప్ నేతలు సత్యేందర్ జైన్, అమానుతుల్లా ఖాన్ త్వరలో బయటకు వస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. 6 నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్ తాజాగా రాజీనామాపై ప్రకటన చేయడం హాట్ టాపిక్ గా మారింది. अगर आपको लगता है केजरीवाल ईमानदार है, जम के वोट दे देना मेरे पक्ष में, चुनाव के बाद सीएम की कुर्सी पे जाके बैठूंगा। फरवरी में चुनाव है। आज इस मंच से मैं मांग करता हूं कि ये चुनाव नवंबर में कराए जाएं, महाराष्ट्र के साथ कराए जाएं, तुरंत कराए जाएं चुनाव। और जब तक आपका फैसला नहीं आएगा तब तक मैं जिम्मेदारी नहीं संभालूंगा। और मैं जब तक चुनाव नहीं होते, मैंने जैसे बताया 2 दिन के बाद मैं अपना इस्तीफा दूंगा। जब तक चुनाव नहीं होते तब तक मेरी जगह आम आदमी पार्टी से कोई और मुख्यमंत्री बनेगा। अगले 2-3 दिन के अंदर विधायक दल की मीटिंग होगी और विधायक दल की मीटिंग में अगले मुख्यमंत्री के नाम का तय किया जाएगा। వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈసారి ఎలాగైనా ఢిల్లీలో పాగా వేయాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే జైలుకు సైతం వెళ్లి వచ్చారంటూ విమర్శనాస్త్రాలను సంధించేందుకు సిద్ధమవుతుంది. కాగా బీజేపీ నేతలకు ఆ అవకాశం ఇవ్వకూడదనే కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అలాగే కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడే సీఎం పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆప్ వర్గాలు చెబుతున్నాయి. కేజ్రీవాల్ రాజీనామా ప్రకటనను బీజేపీ నేతలు జిమ్మిక్కుగా అభివర్ణిస్తున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల కారణంగా కేజ్రీవాల్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని అంటున్నారు. కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అందుకోసం పార్టీ నేతలను ఒప్పించేందుకు కేజ్రీవాల్ 2 రోజుల సమయం అడిగారని చెబుతున్నారు. తన సతీమణిని సీఎం చేయడానికి కేజ్రీవాల్ డ్రామాలు చేస్తున్నారని మండిపడుతున్నారు ఢిల్లీ బీజేపీ నేతలు. మొత్తానికి కేజ్రీవాల్ ప్రకటనతో ఢిల్లీ పాలిటిక్స్ హాట్ గా మారాయి.